మెంతికూరతో ఇలా ఒకసారి చికెన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెంతికూర ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మిక్సీ జార్లో 3 పండినటువంటి టమాటా, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద బాండి పెట్టి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, పలావ్ దినుసులు, అలాగే 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలానే 2 పచ్చిమిరపకాయలని, కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఇవి 1 నిమిషం వేయించుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని మిక్సీ పట్టుకున్నటువంటి ఆ టమాటా పేస్ట్ ని 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మూత పెట్టి నూనె పైకి తేలేదాకా కుక్ చేసేసుకోండి. ఇలా నూనె పైకి తేలంగానే 1/2 కిలో శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక కట్ట శుభ్రం చేసుకున్నటువంటి మెంతికూరను కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ చికెన్ నుంచి నీళ్లు పైకి తేలి ఆ నీళ్ళన్ని ఎగిరిపోయేదాకా కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కారం సరిపోతే కారం గానీ, ఉప్పు గానీ సరిపోతే ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని మీ పులుసు తగ్గన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకుని మరో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కూర కొంచెం దగ్గర పడుతుంది కదా, అప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర చల్లేసుకోవటమే.